అసలు ఎవరు గెలుస్తారు అంటారు? మీకెన్ని సీట్లు కన్ఫర్మ్ గా వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఒకవైపు కేసీఆర్ బస్ యాత్ర కూడా చేశారు. ఇటువంటి తరుణంలో బీజేపీకి సపోర్ట్ చేసింది అని ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? ఈ దేశంలో బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ. నమో అంటే నమ్మించు మోసం చేసినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలాగే సార్వత్రిక ఎన్నికలు కూడా తప్పకుండా మేమే గెలుస్తామని చెప్పి కనీసం 13 సీట్లైనా వస్తాయని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా అయితే చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ముగిశాయి. ఇంకా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారా ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? ఎలక్షన్ అయిపోయింది, హడావిడి అంతా అయిపోయింది. సో ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా మీరు అనుకున్న సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, మేము 14 పార్లమెంట్ స్థానాలు తక్కువకుండా గెలవబోతామని చెప్పినాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్ సరళి చూసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 13 పార్లమెంట్ స్థానాలకు తక్కువకుండా గెలవబోతోంది. అంటే 9 నుంచి 13 స్థానాలు, అంటే 10 రావచ్చు, 11 రావచ్చు, 12, 13 మధ్య కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే నా ఎలక్షన్ జరుగుతున్న టైంలో మీరంతా కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ప్రజల నాడి ఏ విధంగా ఉందనుకున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గతంలో అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. ఎందుకంటే ఆనాడు 2004లో కూడా భారత్ వెలిగిపోతుందని చెప్పేసి ఆనాడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ప్రచారం చేయడంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని కోల్పోయి అధికారం లేని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నిజంగానే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసిందని చెప్పేసి ప్రజలంతా ఓటేసారు. అదే నానుడి తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏమి చేయకుండా తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రతిసారి ఎలక్షన్లు పోతూ ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 160 లక్షల కోట్లు అప్పు అయింది. అదే కాకుండా 2014 ముందు జీడిపి 7.8% ఉంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 5.8 అయింది. ఈ దేశంలో అధిక ధరలతో ప్రజలతో ఇబ్బంది పడతా ఉన్నారు, ఆకలి సావులు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ దేశంలో పేదరికం పెరుగుతూ ఉంది. అదే కాకుండా ఈ దేశంలో ఉన్నత వర్గాలకు పేద వర్గాలకు వ్యత్యాసం పెరుగుతాయి. ఇవన్నిటి మీద చర్చ జరగకుండా ఓన్లీ రామ మందిరం పేరు మీద మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగి బీఆర్ఎస్ ఓట్ అని కూడా భారతీయ జనతా పార్టీ గుండు ఉత్తగా షిఫ్ట్ అయ్యే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా లోపాయికార ఒప్పందం గుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవకుండా అడ్డుకునే దానిలో భాగంగా 2 మిలాకై తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ పోయినట్టుగా మేము భావిస్తాం. అయితే 2 కలిసి కాంగ్రెస్ కి ఓట్లు పడకుండా చూశారు అని మీరే అంటున్నారు. సో ఇంత జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మరి మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి 39% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అనామతు ఒక 5% కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరుగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ 37% వచ్చినాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 14% ఓట్లు వచ్చినాయి. ఏది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో. కానీ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు పెరగడానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ సరెండర్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓట్లు పెరిగే దానిలో బీఆర్ఎస్ పార్టీ సహకరించి చాలా స్పష్టంగా కనపడింది. ఎందుకంటే 37% నుంచి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దాదాపు 10 నుంచి 15% తగ్గడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చెదరలేదు. ఇంకా 5% కాంగ్రెస్ పార్టీ ఓట్లు పెరుగుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటా ఉన్నారో డబల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 13 పార్లమెంట్ స్థానాలు తక్కువ కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత ఎలాగైనా సరే మళ్ళీ పుణికిపుచ్చుకోవాలి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఒకవైపు కేసీఆర్ బస్ యాత్ర కూడా చేశారు. ఇటువంటి తరుణంలో బీజేపీకి సపోర్ట్ చేసింది అని ఏ విధంగా అనుకోవచ్చు అంటారు? అంటే భారతీయ జనతా పార్టీ 2023 జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీకి కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో సహకారం అందించినందుకు
వారు అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఇప్పుడు జరిగినటువంటి లోక్సభ ఎలక్షన్ లో జనరల్ గా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరుగుతూ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిచినట్లయితే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోట వస్తూ ఉంది. అదేగా రేపు జరగబోయే లోక్సభ పార్టీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ ఉంటుంది కాబట్టి ఆ పోటీలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవద్దని చెప్పేసి బీఆర్ఎస్ సపోర్ట్ పార్టీ చేసిందంటారా? ఖచ్చితంగా దాదాపు 7 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ సహకరించింది. బీఆర్ఎస్ పార్టీ 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి చేసినా కూడా ప్రజలు విజ్ఞులు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లకు అదేవిధంగా నిన్న జరిగినట్టు పార్లమెంట్ ఎలక్షన్కి ఇంకా 5% కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 5 నెలల కాలంలో ప్రజారంజక పాలన అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సౌకర్యార్థం పనిచేస్తా ఉందని చెప్పి ప్రజలంతా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలన్నీ కూడా చాలా భిన్నంగా రాబోతా ఉంది. మీరేమో అంతా ప్రజలకి ఇస్తామన్న హామీలన్నీ కూడా నెరవేర్చాము అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చూస్తే ఒక ఫ్రీ బస్ సర్వీస్ తప్ప ఇంకేది ప్రాపర్ గా అందించలేదు. మరోవైపు ఏవైతే ఇస్తామన్నారో వాటిని అన్ని కూడా తర్వాత మంత్ లో ఇస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేయడం కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఇటువైపు కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా మాకే ఓట్లేస్తారు, కాంగ్రెస్ కి వేయలేదు, బీజేపీకే ఓట్లన్నీ పడ్డాయి, ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన ఇంకా స్టార్టే అవ్వలేదు, ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో నా పాలన చూసే నాకు ఓట్లేస్తారని చెప్పాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏంటి అసలు? అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తాం 2019లో కేసీఆర్ గారు గెలిచిన తర్వాత 2 నెలల కాలం పాటు వారు కనీసం క్యాబినెట్ విస్తరణ చేసుకోలేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు మాత్రమే ఉన్నారు తప్ప మిగతా 16 మంది ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. 2 నెలల కాలం పాటు కేసీఆర్ గారు ఏమీ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వస్తే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన అందిస్తూ -3,700 కోట్ల మైనస్తో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 15వ తారీఖు ఇచ్చే జీతాలను మొదటి తారీఖు జీతాలు ఇస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీరుతూ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మౌలిక వసతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగాలు నింపి అదే కాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 30 కోట్ల మంది మహిళలు ఉచిత బస్ ప్రయాణం చేశారు. 200 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఉండాలని చెప్పేసి బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. ప్రతి నియోజకవర్గానికి 2,500 నుంచి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి బడ్జెట్లో దాదాపు 25,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 50,000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించి గద్దర్ గారి జయంతిని కావచ్చు వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం, అదేగా గద్దర్ గారికి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పెట్టాలని, అదేగా గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వాలని, అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోవడం, టీఎస్ ప్లేస్లో టీజీ తీసుకురావడం, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకోవడంతో ప్రజాస్వామ్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు నిర్వహించుకునే అవకాశం, ప్రతిపక్షాలు మాట్లాడుకోవడానికి అసెంబ్లీలో అవకాశం, అదే మీడియా కావచ్చు పత్రికలు యథేచ్ఛగా వార్తలు ప్రసారం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. లోకయుక్త ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. హెచ్ఆర్సీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేయాలని, అదేవిధంగా సమాచార కమిషనర్ ఉండాలని చెప్పి ఆర్టీ యాక్ట్ పనిచేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం పారదర్శక పాలన అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. కాబట్టి లోకయుక్త ఉండాలని చెప్పి కోరుకున్నది. చాలా తెలంగాణ రాష్ట్రంలో మన జరిగిన ఎలక్షన్లు చాలా పారదర్శక, ఎక్కడ వయలెన్స్ లేకుండా, ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా, అదేవిధంగా అధికార దుర్వినియోగం కాంగ్రెస్ పార్టీ పాల్పడకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు నిర్వహించినట్టునే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి అస్తిత్వం ప్రజాస్వామ్యం ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. నిధుల విషయంలో కూడా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నియామకాల విషయంలో ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు నింపారు. మిగతా ఉద్యోగాలు కూడా రేపు ఎలక్షన్ కూడా అయిపోయి తక్షణమే నింపుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా నియామకాల విషయంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి నియామకాలు కూడా పూర్తి చేసిన సందర్భం మనం చూసినాం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు 5% పెరిగింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ప్రధానంగా తగ్గడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా కనపడతా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి గెలిచినట్టు 4 పార్లమెంట్ స్థానాలు కోల్పోతా ఉంది. చాలా స్పష్టంగా పోయినసారి గెలిచినటువంటి 4 3 ఓడిపోతా ఉన్నారు.
ఇటువైపు మీరు మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అటువైపు బీఆర్ఎస్ నుంచి కూడా మేమే గెలుస్తామని వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ నుండి కూడా తప్పకుండా మేము డబుల్ డిజిట్ తెచ్చుకుంటాము అని చెప్తున్నారు. అసలు ఎవరు గెలుస్తారు అంటారు? మీకెన్ని సీట్లు కన్ఫర్మ్‌గా వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూసిర్రు మా ముఖ్యమంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా చెప్పిండు. 9 స్థానాల నుంచి 13 స్థానాలు వస్తాయని చెప్పేసి మేము చెప్పినాం. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. చాలా విశ్లేషకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కరెక్ట్‌గా చెప్పిర్రు. వాళ్ళు ఖచ్చితంగా 9 స్థానాలు తక్కువకుండా వస్తారని చెప్పి చాలా స్పష్టం. అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క స్థానంలో మాత్రం 1 నుంచి 2 స్థానాల్లో మాత్రం పోటీ ఇస్తా ఉంది. అసలు ఆ 2 స్థానాల్లో డిపాజిట్ వచ్చే అవకాశం కనబడుతుంది అంతే తప్ప తెలంగాణ రాష్ట్రం గెలిచే అవకాశం లేనప్పుడు కేసీఆర్ గారు మాకు 12 నుంచి 14 వస్తే నేనే ప్రధానమంత్రి అయితే అని చెప్తున్నానంటేనే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాట్లాడే మాటలకు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఫలితాలు తేడా కనబడతా ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఏదైతే పోయినసారి 4 పార్లమెంట్ స్థానాలు ఏదైతే గెలిచిందో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ కనీసం నవోదయ స్కూల్ కూడా తెలియదు. 156 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు. బయ్యారం స్టీల్ కంపెనీ రాలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ రాలే. అదేవిధంగా తెలంగాణకు విభజన ఏదీ నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రానికి గుజరాత్కి ఇచ్చినట్టు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రానికి ఏం తీవ్ర అన్యాయం భారతీయ జనతా పార్టీ చేసింది. తెలంగాణ రాష్ట్రం 7 మండలాలు తీసిపోయి ఆంధ్రలో కలిపిరు. 211 గ్రామాలు తీసిపోయి ఆంధ్రలో కలిపి కనీసం భద్రాద్రి రాముడు కాడ డంపింగ్ యార్డ్ కోసం 5 గ్రామాలు ఎడితే కూడా భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. కాబట్టి తల్లి నుంచి బిడ్డని వేరు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని చెప్పేసి నరేంద్ర మోడీ గారు రాజ్యసభలో తెలంగాణ అవమానించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్లో మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు వారి పార్టీకి ఓటేయమని చెప్పేసి అడిగి మధ్యాహ్నం తర్వాత ఏజెంట్లు వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ ఓటేయని చెప్పి పరిస్థితికి వచ్చిరనే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటైంది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎలక్షన్ దగ్గర ఆఫ్టర్నూన్ వరకే ఉన్నారు అంటారు. ఆఫ్టర్నూన్ వరకు బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఉన్నారు. ఆఫ్టర్నూన్ తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయి భారతీయ జనతా పార్టీ ఓటేయని చెప్పారంటే ఓట్లేయమని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అది ఇక్కడే అక్కడ చెప్పేది కాదు. భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయండి అంటే కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పి వారు కోరుకుంటారు. అంటే మీరు చెప్పే ప్రకారం అసలు ఇన్ని సీట్స్ లో ఒక సీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు. డిపాజిటే వచ్చేది 2 స్థానాల్లో వస్తా ఉంది. వాళ్ళు చాలా స్థానాల్లో డమ్మీ అభ్యర్థులు నిలబెట్టారు. భారతీయ జనతా పార్టీ పోయినసారి గెలిచిన 4 ఏం చేయలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వారు గెలిపే చాలా కష్టంగా ఉన్నప్పుడు మిగతా ప్రాంతాల్లో ఏంటంటే భారతీయ జనతా పార్టీ రాముడి పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ విషయం ప్రచారం చేసే ప్రయత్నం, అదే కాకుండా హిందువుల ముస్లిం పంచాయతీ పెట్టే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే హిందువులకు సొమ్ములంతా గుంజుకొని ముస్లింలకు పెడతారని, బీసీ రిజర్వేషన్ తీసుకుపోయి మైనార్టీలకు ఇస్తారని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా నరేంద్ర మోడీ గారు చేశారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంత ఆ స్టేట్మెంట్లకు ఆకర్షితులై కొంత ఓటు బ్యాంక్ పెరిగిన మాట వాస్తవం. కానీ అది పోయినసారి గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ 4 సీట్లు కూడా అందులో తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలబడతా ఉంది. డబల్ లీడ్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? బీఆర్ఎస్ కి అసలు రావన్నారు, మిగిలిన బీజేపీకి అంటే ఇప్పుడు స్పెషల్ గా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ పార్లమెంట్ అనేది ఇక సెపరేట్ అనే చెప్పాలి. ఒక రకంగా మజ్లిస్ పార్టీయే ఎప్పటి నుండో గెలుస్తూ వస్తుంది. ఈసారి బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పి అంటున్నారు. అది ఎలా ఉంటుందంటారు రిజల్ట్? భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాలా, ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీ వేరనే ఒక ముద్రలో భాగంగా మాత్రమే హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ గారి మీద ఒక బలమైనటువంటి క్యాండిడేట్ పెట్టినట్టుగా ముస్లిం సమాజాన్ని దేశవ్యాప్తంగా ఒప్పించే దానిలో భాగంగా లోపాయికారికి ఒప్పందం కూర్చుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదో ఎంఐఎం పార్టీని ఓడించాలనో వాళ్ళు పెట్టినటువంటి క్యాండిడేట్ కాదు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ వేరు అనే ముస్లిం సమాజం ముద్ర వేసి ముస్లింల ఓట్లు ఎంఐఎం పార్టీకి వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ లోపాయికారికి ఒప్పందం చేసుకుని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని మాధవిలత గారికి ఇచ్చినట్టు మేము భావిస్తాం. దానిలో అలజడి క్రియేట్ చేసి ఆమెకు సిఆర్పిఎఫ్ 4 బలగాలను కేటాయించి మీరు చూసిన గతంలో 2019 ఎలక్షన్లో పెద్ద ఎత్తున గొడవలైన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మధ్యలో. మరి ఈసారి ఎందుకు గొడవలు కాదు? మరి భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎంఐఎం పార్టీకి సహకరించలేదు. తెలంగాణ రాష్ట్ర ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి ఎక్కడ చిన్న వయలెన్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు కావచ్చు ప్రభుత్వం చాలా పకడ్బందీగా
ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కావచ్చు ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగాయి. మీరు చూసిన ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి కూడా అసలు గొడవలు అంటే అవుతాయి. పార్లమెంట్ సీట్లని పక్కన పెడితే హైదరాబాద్ స్పెషల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఎక్కడ కనిపించలేదు అనే చెప్పాలి. ఇటు బీజేపీకి ఎంఐఎం కి మధ్యలోనే పోటీ జరుగుతుందా అన్నట్లు సిచ్యువేషన్ అయితే ఉంది. అంటే చెప్తా ఉన్నాం కదా, జాతీయ స్థాయిలో మర్చిపోయే విధంగా ముస్లిం సమాజాన్ని అంటే తప్పుదో పట్టించే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లని నష్టం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎంఐఎం పార్టీ చేసినాయి కాబట్టి హైదరాబాద్ లో అట్లాంటి వాతావరణం కనపడతాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, మొత్తం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 13 పార్లమెంట్ స్థానాలు గెలవబోతా ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారం రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గుతాం. ఉత్తరప్రదేశ్లో 60 స్థానాలు ఉంటే ఈసారి ఇంకా 20 సీట్లు తగ్గుతా ఉన్నాయి. బీహార్లో పోయినసారి చాలా స్థానాలు వారే గెలిచింది. ఇప్పుడు ఆ సీట్లు తగ్గుతా ఉన్నాయి కాబట్టి చిన్న చితకపాటితో పొత్తుపడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒంటరిగా గెలిచే అవకాశం ఉన్నప్పుడు 37 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. అంటే భారతీయ జనతా పార్టీ పర్సెప్షన్ క్రియేట్ చేసే ప్రయత్నం, సోషల్ మీడియా వేదికగా ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు అధికారం లేదు కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీ పెరిగినట్టు కనపడతా ఉంది. కానీ ఆ పెరిగినది గెలుపు దిశగా ప్రయాణం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనపడతలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఒకటే, కాంగ్రెస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉండే, కాంగ్రెస్ పార్టీ ఓట్లు సీట్లు తక్కువ చేసే దానిలో భాగంగా వాళ్ళిద్దరు ఒకటే కాంగ్రెస్ పార్టీ సీట్లను తక్కువ చేసే ప్రయత్నం చేసినట్టుగా కనపడతాం. అయితే ఓవరాల్ గా బీజేపీకి కంపల్సరీ 400 సీట్లు వస్తాయి. ఈసారి హ్యాట్రిక్ తప్పకుండా కొడతారు. మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీయే అవుతారని చెప్పి బీజేపీ చెప్తూ ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఈసారి రాహుల్ గాంధీ వస్తారనుకుంటున్నారా? ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 2014లో ఆనాడు కాంగ్రెస్ పార్టీని ప్రధానంగా 2G స్పెక్ట్రమ్ బూచిగా చూపించి నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియాని వాడుకొని 2014లో అధికారంలోకి వచ్చాడు. 2019లో అప్పటికే ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక మాధ్యమంలో తెలంగాణ దేశంలో ప్రజలంతా కూడా ఇబ్బంది పడతా ఉంటే ఆనాడు బాలాకోట్, పుల్వామా, పాకిస్తాన్ బూచిగా చూపించి రెండోసారి దేశంలో సెంటిమెంట్ రెచ్చగొట్టు సైనికుల చావుల మీద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మూడోసారి రాముడి పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే మొన్న వచ్చిన సర్వేలో రామ మందిరం పేరు మీద ఓన్లీ 8% మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి 92% దేశంలో హిందువులకు ముస్లింలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ సీట్లు ప్రధానంగా తగ్గుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ పోటీ చేసేది 471 స్థానాలు. మరి 471 స్థానాలు పోటీ చేస్తున్నప్పుడు ఎట్లా 400 సీట్లు వస్తాయి? పోయినసారి అత్యధికంగా 303 సీట్లు గెలిచారు. అంతకుముందు 275 సీట్లు గెలిచారు 2014లో. కాబట్టి భారతీయ జనతా పార్టీ సీట్లు అన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో తగ్గుతున్నప్పుడు బీహార్లో తగ్గుతూ ఉన్నాయి, మహారాష్ట్రలో తగ్గుతూ ఉన్నాయి, కర్ణాటకలో తగ్గుతూ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రంలో కూడా సీట్లు తగ్గుతూ ఉన్నాయి. అదే కాకుండా నార్త్ ఇండియాలో గుజరాత్లో తగ్గుతూ ఉన్నాయి, హర్యానాలో తగ్గుతున్నాయి, ఢిల్లీలో తగ్గుతున్నాయి, వాళ్ళకు పంజాబ్లో తగ్గుతున్నాయి, పశ్చిమ బెంగాల్లో 18 స్థానాలు ఉంటే అక్కడ కూడా తగ్గుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో బలైన పడ్డది కాబట్టి 37 పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. అదే కాకుండా 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పార్టీలు ఎన్డీఏ నుంచి పంపించే ప్రయత్నం చేసింది. కానీ ఎన్డీఏ నుంచి పంపించారు, ఇప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటా ఉందంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో బలైన పడ్డది. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆకలి సవాలు పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. ఇచ్చిన ప్రతి మాటను భారతీయ జనతా పార్టీ కట్టుబడి లేకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చే దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యారని చెప్పి ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయి విశ్వాసంలో తీసుకోవడం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఎన్డీఏ కూటమే ప్రధానంగా 220 సీట్ల మించి వచ్చే అవకాశం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మూడోసారి ప్రధానమంత్రి అవడం అసాధ్యం. భారతీయ జనతా పార్టీ 275 స్థానాలకు 20 స్థానాలు తక్కువ వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఫామ్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 20 సీట్లు తక్కువ వచ్చినా కూడా ఏ ప్రాంతీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలన్నింటి కూడా ఖతం చేసిందే భారతీయ జనతా పార్టీ కాబట్టి అట్లాంటి ఖతం చేసే ప్రాంతీయ పార్టీలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకుండా ఇండియా కూటమికి మద్దతు ఇస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారు భయం వేస్తూ దేశంలో ప్రజల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ సీట్లు ప్రధానంగా తగ్గబోతా ఉన్నాయి. మూడోసారి ప్రధానమంత్రి అవడం అనేది చాలా కఠినమైనటువంటి
ఉంది కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ గారు చిన్న చితకబాటుతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి గారిని చూస్తే కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలతో కానీ వీటితో ప్రజలు ఎవరు సంతృప్తిగా అయితే లేరు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రీ బస్ సర్వీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది మహిళలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ మాకొద్దు, నార్మల్ గానే వెళ్తేనే బెటర్ గా ఉందని చెప్పడం. మరోవైపు ఆటో కార్మికులు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం. ఇటువంటివన్నీ కూడా వీటిలో మీరు ఎటువంటి సొల్యూషన్ చూసే ఆలోచనలో ఉన్నారు అసలు? ఇప్పుడు ప్రీ బస్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 30 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. అదే కాకుండా ఆనాడు మెట్రో వచ్చినప్పుడు కూడా ఆటో కార్మికులు ధర్నాలు చేసి రాస్తారోకాలు చేశారు. యూబర్ ఓలా వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారు. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి. వారిని ఆదుకునే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. ఆ మాట కట్టుబడి ఉన్నాం. అదే కాకుండా వారి సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన భారతీయ జనతా పార్టీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చింది 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. మేము మిగతా 19 కోట్ల ఉద్యోగాలు ఎడిపోవాలా? ఈ దేశంలో 28 కోట్ల మంది నిరుద్యోగులు అని చెప్పింది వాళ్ళే, పార్లమెంట్ సాక్షిగా వాళ్ళే ఉద్యోగాలు ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు నల్లధనం చేస్తానని చెప్పి ₹1 కూడా నల్లధనం ఇవ్వలే. అదే కాకుండా పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. కార్పొరేట్లకు 10% ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు మేలు జరిగింది. ఈ దేశంలో రైతులకు 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకి పెన్షన్ ఇస్తానని చెప్పి భారతీయ జనతా పార్టీ 2019 మేనిఫెస్టోలో 13వ పేజీలో పెట్టి రైతులను మోసం చేశారు. అదే కాకుండా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి వారిని మోసం చేశారు. గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి 2014 ముందు 8-9% పెరిగింది అన్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓన్లీ 4-5% మాత్రం పెరిగింది. అదే కాకుండా దేశంలో మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం 700 మంది రైతులు దీక్షలు చేసి చనిపోతే పడుచుకున్న పాపాన కూడా భారతీయ జనతా పార్టీ పోలేదు. ఈ దేశంలో భారతీయ జనతా రైతు వ్యతిరేక విధానాలు పాల్పడుతూ ఈ దేశంలో రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చిందని చెప్పి ప్రజలంతా పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉంటే నరేంద్ర మోడీ గారికి భయవేస్తూ కాంగ్రెస్ పార్టీ విషయం చేయే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నాకు ఓటేనని చెప్పి అడుగుతలేరు. నరేంద్ర మోడీ గారు ముఖం చూసి ఓటేనని కిషన్ రెడ్డి గారే అడుగుతున్నప్పుడు కిషన్ రెడ్డి ఓ కేంద్ర మంత్రిగా ఉండే చెప్పి ఫెయిల్ అయినని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ముఖం చూసి ఓటేయండి అని చెప్పి ఈటల రాజేంద్ర గారు అదే అడుగుతా ఉన్నారు. అది అరవింద్ గారు అదే అడుగుతారు, బండి సంజయ్ గారు అదే అడుగుతారు, కిషన్ రెడ్డి గారు అదే అడుగుతారు, టీ కరుణ గారు. భారతీయ జనతా పార్టీ ఏమో నరేంద్ర మోడీ గారు చూసి ఓటేయమంటారు. కాంగ్రెస్ పార్టీగా మా అభ్యర్థి చూసి ఓటేయని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పెద్ద ఎత్తున చెప్పిన మాట ప్రకారం కట్టుబడి ఉందని చెప్పి వాళ్ళంతా చర్చించుకుంటా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మేలు చేసే పార్టీ దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కొంత భారతీయ జనతా పార్టీ సహకరించడంతో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది తప్ప వారి సీట్లు పెరిగే అవకాశం చాలా స్పష్టంగా సన్నగిలుతా ఉంది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక రకంగా రిజల్ట్ చూసాము. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రభావం ఎంతవరకు పడింది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు భారత్ జోడో యాత్ర కశ్మీర్ టు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆనాడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడంతో భారత్ జోడో యాత్ర ఆనాడు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు చేయడంతో ఫస్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అదే కాకుండా న్యాయయాత్ర ఎప్పుడైతే మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ గారు యాత్ర చేసిండు, దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ మేలు కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు పనిచేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా కనపడతామని చెప్పి జాతిని ఏకం చేసే దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనాలోచన విధానాలను కూడా ప్రజలకు వివరించే దానిలో భాగంగా రాహుల్ గాంధీ గారు సక్సెస్ అని మేము భావిస్తా ఉన్నాం. అదే కాకుండా 65 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు మాత్రమే నరేంద్ర మోడీ గారు అదానికి అంబానికి ఇచ్చిండు. కాబట్టి ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి మేలు చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తా ఉన్నారు. ఈ దేశంలో 1,35,000 కోట్ల ఖర్చుతో ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో భారతీయ జనతా పార్టీ ఖర్చు 61,000 కోట్ల రూపాయలు, అంటే 45% భారతీయ జనతా పార్టీ ఖర్చు పెడతా ఉంది. ఈ 61,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అంటే నరేంద్ర మోడీ గారు సమాధానం ఇవ్వకుండా ఈ దేశంలో హిందువులకు ముస్లింలు పంచాయతీ పెట్టే ప్రయత్నం, రిజర్వేషన్లు తీసేసే ప్రయత్నం, రాష్ట్రాలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో బీజేపీ అంటే భారతీయ జూమ్లా పార్టీ, బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. కాబట్టి నమో అంటే నమ్మించి మోసం చేసినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు బలహీన పడ్డాడు కాబట్టి చిన్న చితకపాటితో పొత్తు పెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది.
ఏపీలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ కనుమరుగైపోయిందనే చెప్పాలి. ఆ తర్వాత సీట్స్ అనేవి చెప్పడానికి గూడా లేదు. 0% అని చెప్పాలి. అయితే ఇటువంటి టైంలో షర్మిలాని పీసీసీ అధ్యక్షురాలుగా చేయడం ఎంతవరకు ఏపీలో సక్సెస్ అయిందంటారు? సక్సెస్ అయితే కన్ఫర్మ్‌గా కనిపిస్తుంది ఆమొచ్చిన తర్వాత ఏపీలో. సో, ఆమె గెలుస్తుందంటారా ఈసారి పులివెందుల నుండి? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చాలా రోజు రోజుకి ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండే. షర్మిల గారు అధ్యక్షురాలు కాకముందు జాతీయ స్థాయిలో 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో బలహీనంగా ఉండే. కానీ షర్మిల గారు అధ్యక్షులు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఖచ్చితంగా పెరుగుతా ఉంది. ఆ పులివెందుల్లో మంచి మంచి అవకాశాలు, గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీట్లు కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వెళ్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. అదే కాకుండా అక్కడ ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఎందుకంటే చూస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టే వైలెన్స్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఈవీఎం తలబెట్టే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎలక్షన్ లాగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆంధ్ర రాష్ట్రం జరగలేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడ్డది. అదే కాకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక స్టేటస్ ఇస్తానని చెప్పి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రుణమాఫీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే కాకుండా ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తానని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదే కాకుండా అమరావతి రాజధాని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది. విభజన హామీలను నెరవేరుస్తానని చెప్పి చెప్పడం తోటి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తోటి కలిసి అన్ని బిల్లకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో గెలిచిన పార్టీలన్నీ కూడా బీజేపీ సంఘంలో ఉన్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది కాబట్టి దాంతో పాటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు ఆంధ్ర రాష్ట్రం పెరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఆంధ్ర రాష్ట్రం ఎదుగుతుందని పూర్తి విశ్వాసం ఉంది. ఈసారి సీట్లు కొంతైనా వస్తాయి అనుకుంటున్నారా ఏపీలో? కాంగ్రెస్ పార్టీ 20 అసెంబ్లీ స్థానాలు గెలవాలని చెప్పేసి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ పనిచేసింది. 5 పార్లమెంట్ స్థానాలు, 20 అసెంబ్లీ స్థానాలు గెలవాలని చెప్పి పనిచేస్తూ అక్కడ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని ఇండియా కూటమి పోటీ చేయడం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఓట్లు కూడా పెరుగుతాయని పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతున్నారు. ఖచ్చితంగా దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీగా నిలిచే అవకాశం ఉంది కాబట్టి షర్మిల గారి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా నమ్ముతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా బాబాయిని చంపిన వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రంలో టికెట్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా దాడులు చేపించే ప్రయత్నం, ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసాలు క్రియేట్ చేసే ప్రయత్నం, ఆంధ్ర రాష్ట్రం 13 లక్షల అప్పుల కూరల్లో చిక్కుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనాలోచిత నిర్ణయాల మూలంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మూలంగానే ఆంధ్ర రాష్ట్రం వెనుకబడిపోయిందని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఆదరించే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఎన్డీఏ రూపంలో జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేసింది. కానీ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే కంపల్సరీ ఈసారి ప్రధాని రాహుల్ గాంధీ అవుతారు అని చెప్పి కౌశిక్ యాదవ్ గారు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో వచ్చేటప్పటికి తప్పకుండా 9 నుండి 13 సీట్లు అయితే మేము గెలిచి తీరుతామని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సో చూద్దాము, June 4th కి రిజల్ట్ రాబోతుంది, ఏం జరుగుతుంది అనేది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.